గుంటూరు కొత్తరెడ్డిపాలెంకి చెందిన 8వ తరగతి విద్యార్థిని 13 సంవత్సరాలు అనుమానాస్పద మృతి. కడుపు నొప్పి అని చెప్పి స్కూల్ నుండి వచ్చేసిన విద్యార్థిని స్కూల్ టైం అయిపోయినాక ఇంటికి తిరిగి రాని బాలిక. అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో మంచం మీద శవమై కనిపించింది. బాలిక ఒంటిపై గాయాలు ఉండడంతో నాగరాజే హత్య చేసి పరారయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సరేలే బాగలేదు ఇంటికి వెళ్ళిన అనుకున్నాను. అనుకొని 4ంటికి ఇంటికి వెళ్ళి నాకు అమ్మ నడకొచ్చలే ఇంటికి నచ్చింది కావాలని అడిగితే అమ్మని అడిగితే అమ్మ రాలేదురా అంది. రాలేదని గబా వచ్చి బ్యాగ్ సైకిల్ ఇంటికి పెట్టేసి ఇటు వచ్చా. తారోడ్డుకి వెళ్తే పంపొట్టుకు వెళ్తే అంటే వాళ్ళు ఫ్రెండ్స్ని అడిగితే అన్న మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది, నన్ను కడుపు మీద పుట్టి బడి దగ్గర సామాన్ తిరిగి వచ్చేసింది అన్నారు. ఇదేంది ఎట్లా ఇది జరుగుతుంది గబా ఇటు పోతున్నా చెప్పులా పడ్డా బయట. చెప్పులా పడితే ఈయన చెప్పులేడు మా చెల్లి చెప్పులు ఉన్నాయి అనుకుని వచ్చి చూసా. ముందు తలుపుకి బక్కపడి ఉందా, బక్కలో నుంచి లైట్ వేసుకుని చూసా. మా చెల్లి అటు తిరిగి పనుకునేది. ఏమో మా చెల్లి ఉందని గబా వెళ్ళి ఇటు పక్క వెళ్ళి కిటికీలు తీసి చూసా. అటే తిరిగి ఉంది. నేను పిలిచిన ఇంకా లేగత్తలేదని ఎదురు కిటికీలు ఉన్నాయి. ఆ ఎదురు కిటికీలోకి వెళ్ళి చూస్తే మా చెల్లి నోటు తెచ్చుకొని పడిపోయినాడా. ఇక అదరా బెదరా వచ్చి రాయి తీసుకొని తాళం మళ్ళీ కొట్టి మా చెల్లిని లేపితే లేగత్తలే నీళ్ళు పోయాము. గబా బయటకు వచ్చి చెప్పులు వేసుకుని మా అమ్మకి ఫోన్ చేశాను. అమ్మళ్ళు వచ్చి బయటికి తీసుకొచ్చి అమ్మాయి ఏమైంది అది అన్నారు. ఇక ఆ విషయం చెప్పాను. నమస్తే అండి, నేను ఎస్టీపీఓ తెనాలి. నా అధ్యక్షతలో ఉన్నటువంటి చేకూరులో కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 years బాలిక 7th చదువుతున్న పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సెంటర్ దగ్గర డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ కింద భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి తీసుకోవాల్సి వస్తుంది జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలిసింది. సమగ్రమైన దర్యాప్తు ఎస్ఐకి ఫార్మ్స్ చేసిన టీమ్స్ కూడా స్థానిక ఎస్ఐ కేబుల్ అనగా చెన్నూరు రూరల్ శ్రీ తర్వాత చెన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ కూడా ఉండడం జరిగింది. త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సార్ అంటే లోపల ఏమన్నా జరుగుంటుంది అంటారా, లేకపోతే పాప చూసాడు అతనే ఏమన్నా చేసి ఉంటుంది? బాడీ పిఎంకి వెళ్ళి పిఎం సైడ్కి వస్తే కానీ అసలు వాటి ఏం జరిగింది అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఒంటి మీద ఘాట్లు దెబ్బలు అట్లా అంటే ఈ మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది అని చెప్పి సిఐ గారు ఎస్ఐ గారు బాడీ చూసారు, వాళ్ళు చెప్పడం జరిగింది. పర్సన్ ఐడెంటిఫై చేశారు అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అతను హౌస్ దాంట్లోనే ఉంటున్నాడు. అతను 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. నేను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో ఆ ఓనర్ గారు ఉండమని చెప్పేసి ఆ యొక్క ఇల్లు ఇస్తాం జరిగింది. అతను ఈ ఏరియా అతనైనా లేకపోతే వేరే చోట నుంచి వచ్చాడు? అతను యాజ్ పర్ ది కాల్ డీటెయిల్స్ ఆ పర్టికులర్స్ బాగా వస్తే గారు కొన్ని రోడ్లు వస్తే గారు చూసారు. కొండపల్లి నుంచి వస్తుంది. అది కూడా డిస్క్లోజ్ చేయకూడదు మనం, ఎందుకంటే కొండపల్లి అనగానే మళ్ళీ మీ మీడియాలో వస్తే అది కొంచెం వాడికి తెలిసి మళ్ళీ అక్కడ పరిస్థితుంది కాబట్టి దయచేసి అది డిలీట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.